నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అందరూ చెప్తున్నారు అక్షయ తృతీయ రోజే మనం బంగారం కొనాలి అని. అసలు ఆ ఒక్కరోజే మనం ఎందుకు కొనాలి? ఆ ఒక్కరోజు కొనడం వల్ల మనకేమైనా ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. నిజానికి అక్షయ తృతీయ అనేటటువంటిది మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటిది, అంటే అభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళేటటువంటిదే తప్ప అక్షయ తృతీయ వచ్చింది అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏముంటుందంటే బంగారం కొనాలి, ఇక బంగారం కొనకపోతే సంవత్సరం అంతా కూడా దరిద్రమే వస్తుంది అని చాలామంది మనసులో అదొక పురుగులా కూర్చుంటుకుపోయింది. నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని చెప్పి ఏ శాస్త్రంలో లేదు, ఏ ధర్మమునందు కూడా లేదు. అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు చెప్పారు తప్ప, దైవిక క్రతువులు చెప్పారు తప్ప బంగారము కొనాలి, బంగారం కొనకపోతే మనకేదో నష్టం జరిగిపోతుంది, కష్టం వచ్చేస్తుంది, ఈ సంవత్సరం అంతా కూడా నష్టమే అయిపోతుంది అనేటటువంటి దాఖలాలు లేవు. బంగారం కంటే విలువైనటువంటిది ఆ రోజున ఒక వస్తువు తెచ్చుకోవాలి ఇంటికి. అంటే ఏది కొన్నా కొనకపోయినా అక్షయ తృతీయ రోజున ఒక్క వస్తువు మాత్రం ఇంటికి తెచ్చుకోవాలి. ఆ ఒక్క వస్తువు తెచ్చుకుంటే గనక ఇంట్లో బంగారం 10 తులాల బంగారం కొంటే ఎంత పుణ్యం వస్తుందో ఆ ఒక్క వస్తువు తీసుకొని రావడం ద్వారా అంత రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. అదేంటి అంటే ఉప్పు. చాలామందికి తెలుసు కదా, ఇంట్లో వాడుకునేటటువంటి ఉప్పు. ఆ రోజున అక్షయ తృతీయ రోజున కిరాణా దుకాణానికి వెళ్ళి ఉప్పు తీసుకొని రండి, ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకొని రండి. దానికి మించినటువంటి ధనము ఇంకొకటి లేదు. ఎందుకంటే ఉప్పులో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉప్పులో శ్రీ మహాలక్ష్మి ఎందుకు కొలువై ఉంటుంది అంటే అమ్మవారు పుట్టిల్లు సముద్రము. సముద్రంలో దొరికేదేంటి? ఉప్పు తయారవుతుంది. సముద్రంలో దొరికేటటువంటిది గోమతి చక్రాలు తయారవుతూ ఉంటాయి. గవ్వలు, నాచు, సముద్రంలో దొరికేటటువంటి ప్రతిదీ కూడా లేదు. ఆ రోజున మీ ఇంటికి ఒక యాక్వేరియం తెచ్చుకోండి, చేపల్ని పెంచుకోండి, చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. కాబట్టి ఇలా సముద్రంలో దొరికేటటువంటి ప్రతిదీ కూడా మన లక్ష్మీదేవికి శుభాన్ని, అదృష్టాన్ని కలిగించేటటువంటి సూచిక. అంతేకాని మనకు ఆ రోజున బంగారం కొనాలి, కొనకపోతే మనకి ఏదో నష్టం జరుగుతుందని అపోహ నుంచి బయటపడండి. అక్షయ తృతీయ అనేటటువంటిది దేనికి ప్రతీక? అసలు అక్షయ తృతీయ ఎందుకు ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజుగా వచ్చింది అని అంటే, శాస్త్రమందు అక్షయ తృతీయ రోజున ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలు, ఎన్నో రకాలైనటువంటి సృష్టి రహస్యాలు, ఎన్నో రకాలైనటువంటి జన్మ వృత్తాంతాలను పురుడు పోసుకున్నటువంటిది, పునాదిగా ఉన్నటువంటిది అక్షయ తృతీయ. మరి అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, అక్షయ తృతీయ రోజున పరశురాముడి జయంతి, అంటే పరశురాముడు పుట్టినటువంటి రోజు. దశావతారంలో పరశురామ అవతారం ఒకటి వస్తుంది మనకు. ఆ పరశురాముడు పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ. అందుకే ఆ రోజున అంత ప్రాధాన్యత. అదే రకంగా ఆ రోజున అక్షయ తృతీయ రోజున సూర్య భగవానుడు ధర్మరాజుకి అక్షయ పాత్రనిచ్చాడు అని శాస్త్రం చెప్తుంది. అక్షయ పాత్ర అంటే ఏంటి? ఎప్పటికీ తరగనిది అని అర్థము. అందులో నువ్వు ఏది కోరుకుంటే అది నీకు ఉద్భవించేలా చేసేటటువంటిది అక్షయ పాత్ర. కాబట్టి సూర్య భగవానుడు అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ రోజు. అలాగే ఆ అక్షయ తృతీయ ఇంకో గొప్పతనం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి కుబేరుడికి అనుగ్రహించినటువంటి రోజు, సిరి సంపదలను కలిగింపజేసినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు వచ్చి పిడికెడు అటుకులను ఇస్తే అతన్ని అంతులేని సిరి సంపదుడిగా మార్చినటువంటి రోజు అక్షయ తృతీయ. అందులోనూ వేదవ్యాసుల వారు గణపతికి పంచమ వేదమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు అక్షయ తృతీయ. కృతయుగం అయిపోయింది. రాముడు సంచరించే కాలయుగం పేరేమిటి? త్రేతాయుగం. త్రేతాయుగం ఆరంభమైనటువంటి రోజు అక్షయ తృతీయ. ఇన్ని రకాలైనటువంటి మంచి పనులకు నాంది పలికినటువంటి రోజు, పునాది వేసినటువంటి రోజు. కాబట్టి ఈ రోజుకి అంత ప్రాధాన్యత. కాబట్టి ఈ రోజున ఎవరెవరిని పూజించాలి? లక్ష్మీదేవిని పూజించాలి, శ్రీకృష్ణుణ్ణి పూజించాలి, అలాగే గణపతిని కూడా పూజించాలి.
నారాయణుని పూజించాలి. ఇంతమంది దేవతల యొక్క ఆరాధన చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనము తప్ప, నువ్వు బంగారం కొనాలి, అక్షయ తృతీయ వచ్చింది అంటే బంగారం కొనాలి అనేటటువంటి ఈ గుడ్డి నమ్మకాన్ని వదిలేసేయండి. అనవసరంగా ఇప్పుడు బంగారం కొనాలంటే చిన్న విషయం కాదు కదమ్మా. తులం బంగారం ₹1,00,000 దాటింది. ₹1,00,000 అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తీసుకోకపోతే ఇక అతని జీవితం అయిపోయినట్టేనా? అంటే చాలామంది ఏమనుకుంటారు, ఉన్నవాడు కొనుక్కుంటాడు, ఒకటి కాదు 10 కొనుక్కుంటాడు, కానీ లేనివాడి పరిస్థితి ఏంటి పాపం? అయ్యో నేను కొనుక్కోలేదే, ఈ సంవత్సరం కూడా నేను అన్ని కష్టాలు అంటే అతన్ని మనం ఒక నెగిటివ్ వైపు డైవర్ట్ చేస్తున్నట్టే కదా. కాబట్టి బంగారం కొను, సాధారణమై ఉప్పు తీసుకొని రా, ఉప్పు తీసుకొని నీ ఇంట్లో ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకొని అక్షయ తృతీయ వచ్చావంటే దానికంటే విలువైనది నీకు ప్రపంచంలో ఏం లేదు. ఇది సాధారణమైనటువంటి వ్యక్తి నుంచి ఉన్నవాడి వరకు ఎవరైనా తీసుకోవచ్చు కదా. ఈ రకమైనటువంటి విధానాన్ని అలవాటు చేసుకోండి, తప్పకుండా వాళ్ళందరికీ శుభం లాభం కలుగుతుందమ్మా. గురుగారు, బంగారం కొనద్దు అని అన్నారు కదా, అక్షయ తృతీయ రోజు మనం ఎలాంటి దానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజంగా అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానం చేయవలసినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే గనక కుంభదానము. అంటే కుండ నిండా నీరు పోసేసి ఆ నీటిలో కాస్త యాలాకులు వేసి కాస్త పచ్చకర్పూరం వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. రెండవది ఏంటి అంటే విసనకర్ర. విసనకర్రను కూడా అక్షయ తృతీయ రోజున దానం ఇవ్వాలి. అలాగే విసనకర్రతో పాటు చెప్పుల దానం, పాదరక్షలు కూడా ఆ రోజున తప్పకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. విశేషంగా ఆ రోజున ఏం చేసినా చేయకపోయినా అతిథికి భోజనం పెట్టాలి. ఆ అక్షయ తృతీయ రోజున ఎవరైతే అతిథి భోజనం పెడతారో లేదా అన్నదానం లాంటి క్రతువులను ఆచరిస్తారో వాళ్లకు విశేషమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి. విశేషంగా ఆ రోజున ఈ రకమైనటువంటి దానములు చేయాలి. ఫలదానం చెయ్యాలి. ఈ వేసవికాలం వచ్చింది అంటే మామిడి పళ్ళు వస్తాయి. ఈ మామిడి పళ్ళను కూడా ఫలదానంలో ఆమ్రఫలం అంటాం. ఆమ్రఫలం అంటే మామిడి పళ్ళు. మామిడి పళ్ళు దానం చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది అని శాస్త్రం. ఎవరికైనా సంతానం లేదనుకోండి, ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మామిడి పళ్ళ దానం చేయండి. దాని ద్వారా విశేషమైనటువంటి సంతానం కలుగుతుంది. చెప్పులు దానము, గొడుగు దానము, ఆ తర్వాత విసనకర దానం చేయడం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు అని శాస్త్రవచనం. అన్నదానం చేయడం వల్ల నువ్వు బంగారం కొంటే తరిగిపోతుందేమో, కానీ అన్నదానం చేయడం వల్ల నీ జీవితం పెరిగిపోతుంది. నీ జీవితమే కాదు, తరతరాలకు నీ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా అన్నానికి లోటు ఉండదు. అక్షయ తృతీయ ఏం చేయమని చెప్పారు అని అంటే, నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఆ సమస్యను నువ్వు వదిలించుకోవాలంటే దానికి పరిహారంగా, దానికి ప్రత్యామ్నాయంగా అలాంటి ఒక వస్తువుని దానం చేసుకుంటే ఆ వస్తువులు నీకు రెట్టింపుగా పెరిగి నీ జీవితానికి వృద్ధి కలుగుతుంది అనేటటువంటి శాస్త్రవచనం. అందుకే ఈ అక్షయ తృతీయ వచ్చిందంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున మా పీఠంలో మహాలక్ష్మి యాగం చేస్తున్నాము. ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, శత్రుపీడ ఉన్నటువంటి వారు ఈ మహాలక్ష్మి యాగంలో పాల్గొనండి. ఇది తేదీ 30వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మన హైదరాబాద్ పట్టణంలోనే మా యొక్క ఆలయంలోనే ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నాము. కనుక ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బులు నిలవడం లేదు, డబ్బులు ఎంత సంపాదించినా కూడా అంటే బయటకు వెళ్ళిపోతున్నాయి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలక్ష్మి యాగంలో పాల్గొనండి. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది కదండి, దాని కారణము చేత కొన్ని రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అందులో మొట్టమొదటి ఏంటి అంటే కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కుంభరాశి వారికి శని ప్రభావం నడుస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమయ్యింది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. ఈ రాసుల వారు తప్పకుండా వచ్చి ఈ యాగంలో పాల్గొనండి. ఎందుకంటే శని ప్రభావం వల్ల కొన్ని అవాంతరాలు దాటుకొని వెళ్ళవచ్చు. విశేషంగా ఈ లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, ఈ కలియుగంలో డబ్బు విపరీతంగా రావాలన్నా ఈ అక్షయ తృతీయ రోజున ఇలాంటి యాగంలో పాల్గొనండి. ఎందుకంటే
అక్షయ తృతీయ రోజున మనం ఏది చేస్తే అది రెట్టింపు అవుతుంది. అక్షయము అంటే అర్థం ఏంటి సంస్కృతంలో? అక్షయము అంటే నాశనము లేనటువంటిది, ఎప్పటికీ కూడా తరగనటువంటిది, ఎప్పుడూ కూడా సిరి సంపదలను పెంచేటటువంటిది, పెరిగేటటువంటిదే అక్షయము. ఏదైతే మనం పెరిగేటట్టు చేసుకోవాలని అనుకుంటున్నామో అది అక్షయము అని అర్థము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క యాగంలో పాల్గొనండి. అంతకు మించి విశేషమైనటువంటి పుణ్య ఫలితం మరొకటి రాదు. ఆ రోజున ఎవరైతే యాగంలో పాల్గొంటారో వాళ్లకు శివుడికి సంబంధించినట్టు శ్రీశక్తి శివలింగం ఉంటుంది. అంటే శ్రీచక్ర ఆకార నిర్మితమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆ శివలింగము ఆ యాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అనుకోని కారణాల వల్ల రాకపోయినా బై కొరియర్ ద్వారా కూడా ఆ యొక్క వస్తువుని, ఆ శివశక్తి లింగాన్ని పూజ చేసి మహాలక్ష్మి యాగంలో పెట్టి ఆ వస్తువుని బై కొరియర్ ద్వారా కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అది ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం పూజ చేసుకోండి. సిరి సంపదలకు లోటు ఉండదు, డబ్బుకి లోటు ఉండదు. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వాళ్ళ మీద ఉంటుందమ్మా.